చోటు చేసుకుంది. ఒక భార్య తన భర్తకి మధ్య జరిగిన గొడవ భార్య ఆత్మహత్య చేసుకోవడానికి దారితీసిందా, లేదంటే భర్త ఆ భార్యని చంపేశాడా? ఇవన్నీ కూడా చాలా అనుమానాస్పదంగా ఉన్నాయి. అయితే ప్రస్తుతం అయితే ఎవరైతే చనిపోయారో అమరావతి వాళ్ళ ఫాదర్ అయితే ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. అసలు దేని గురించి గొడవలు వచ్చే, అత్తమామలు వరకట్నం వేధింపులకి గురి చేశారా, లేదంటే ఇతర వేరే కారణాలు ఏమైనా ఉన్నాయా? సో అవన్నీ కూడా ఒకసారి పూర్తిగా అడే ప్రయత్నం చేద్దాం. సో నమస్తే అండి. నమస్కారం సార్. లాస్ట్ టైం మీతో మీ అమ్మ ఎప్పుడు మాట్లాడింది? లాస్ట్ టైము 10 రోజుల కింద మాట్లాడింది. మగ అంటే 10 అంటే ఫస్ట్ 2వ తారీఖు 3వ తారీఖు ఇట్లా మాట్లాడింది నాతో. మాట్లాడింది ఏమమ్మా అంటే, ఏం లేదు డాడీ నీకెందుకు టెన్షన్ నిన్న కూడా అని మనసులో పెట్టుకుందామా. నాకు టెన్షన్ నాకు కాల్చే పడిపోయింది. టెన్షన్ పడకు నేను చూసుకుంటా, ఏం లేదంటే ఎందుకు బిడ్డ నీ ముఖమంతా టెన్షన్గా నడుతుంది అంటే, నేను ఎందుకు టెన్షన్ అని నవ్వుకుంటూ ఉండే నా ఎమ్మడ నవ్వుకుంటుంది. నవ్వుకుంటూనే మాట్లాడి చేసింది, అన్నీ చేసింది. అది లోపల ఏమైందో ఆమె కుమ్ములిపోయి మళ్ళా లెటర్ రాసినాక అర్థమైంది. లోపల కుమ్ములు ఇల్లు అత్త మామ మొగడు ముగ్గురు కలిసి నలుగురు కలిసి అమ్మని చంపేసి ఆమెని హ్యాంగింగ్ చేసినట్టు చేసిరాలు. ఓకే, అంటే ఇప్పుడు ఆ లెటర్లో దేని గురించి రాసిందండి? అదే ఆ ల్యాండ్ వాళ్ళు ఇల్లు కట్టారు, వీళ్ళు జల్సాలు చేశారు. అప్పులు అయిపోయినాయి వాళ్ళకు, అప్పులు తీరాలంటే ఈ ల్యాండ్ అమ్మితే అప్పులు తీరుతాయి. మేము కట్నం కిందకి ఇచ్చినాం. అది కట్నం కిందకి నేను 70 తులాల బంగారం ఇచ్చిన, 2 కిలోలు ఎండు ఇచ్చిన, 10 లక్షలు ఇచ్చిన, అన్ని ఇచ్చిన, మంచిగా ఇచ్చిన నేను ఆమెకు ప్రాపర్టీ. ఆ ప్రాపర్టీ ఇచ్చిన ప్రాపర్టీ మీద కన్నువాడి ఇళ్ళకు ఇది జల్సాలు చేసిరు, ఇల్లు కట్టుకురు. ఇది అమ్మేస్తేనే వాళ్ళ అప్పులు తెరుతాయి. జల్సాలు అయితే మళ్ళీ ఈ అప్పులు తెరిపినా కొన్ని పైసలు మిగిలితే జల్సాలు చేసుకున్నామని చూసిరు. మా బిడ్డను మస్తు టార్చర్ పెట్టి మాకేం చెప్పలేమా. ఇప్పుడు కూడా నాన్న అక్కడ పరిస్థితి నాది ఇలా ఉంది, ఇలా కొడుతున్నారని కానీ లేకపోతే ఇలా గొడవలు జరుగుతున్నాయని కానీ, కొడుతున్నాను తిడుతున్నాను ఏం చెప్పాలి. ఎందుకంటే నాకు కాల్చే పడిపోయింది. నేను ఏడా టెన్షన్ పడతా, ఇంకా నాకు పిల్లలున్నారు. మా వాళ్ళకి ఎట్లయితే పరిస్థితి, మా నాయన పరిస్థితి ఎట్లుంది, మా నాయనకి ఏం లేదు, ఉన్న ఇల్లు ఉన్నది, ఆ ఇల్లుతోనే బతుకుతున్నాయి మా డాడీ. ఇంకా ఎక్కువ టెన్షన్ పెడితే మా డాడీ ఏమవుతాడు. ఇంకా 2 పిల్లలు ఉన్నారు, ఆ 2 పిల్లలు ఏమవుతారు. ఒక అమ్మాయి యూఎస్లో ఉన్నది, ఆ అమ్మాయిలు ఏం లేదు. వీళ్ళిద్దరి కోసం కూడా టెన్షన్ పడ్డది. చెల్లె తమ్ముడు, అక్క మంచిగా ఉంది, అక్క లేబర్లు వచ్చింది అమ్మ. వీళ్ళ కోసం వీళ్ళు ఇట్లున్నారు, ఈయన ఇట్లున్నాడు, ఎందుకు ఇవన్నీ చెప్పడు మాకు, అస్సలు ఏం చెప్పలేమ్మా. ఆమె లోపల కుమ్మిలిపోయింది. లాస్ట్కు నాకు మొన్న వాళ్ళు అన్నారు, చచ్చేటప్పుడు మెసేజ్ పెట్టిందట మొగనికి, నేను చచ్చిపోతున్నా నేను ఈ టైం అని మనకు చచ్చిపోతున్నా మెసేజ్ పెట్టి చేసింది. మళ్ళీ అమ్మ నాయన కింద ఫ్లోర్లు ఉన్నారు, మళ్ళీ అమ్మ నాయన ఫోన్ చేసి ఇట్లా అంటుంది, మీది అనలే మా అల్లుడు. అంటే తనకి మెసేజ్ పెట్టినా వాళ్ళ అమ్మ నాన్నకి చెప్పలేదు తను ఇలా చేసుకుంటుందని. వాళ్ళు ఆయన అలా మాకు అల్లుడు ఇప్పుడు ఆయన బయట ఉన్నాడు, ఆయన ఎక్కడో కుక్కడిపల్లి ఏమన్నాడు అంట. అప్పుడు మెసేజ్ పెట్టిందంట అమ్మ. మెసేజ్ పెట్టినప్పుడు మళ్ళీ ఆయనకు తెలియలేదా, ఇంత బీటెక్ చదువుకుంటూ ఇట్లా అయింది ఇట్లా అంటుంది. కానీ అప్పుడప్పుడే మళ్ళీ నాయన ఫోన్ నెంబర్ ఎక్కువ ఉంటుంది, వాళ్ళ చెల్లె ఫోన్ నెంబర్ ఉంటుంది, వాళ్ళ డాడీ ఫోన్ నెంబర్ ఉంటుంది, ముగ్గురిది ఉంటుంది ఫోన్ ఎక్కువ. ఇప్పుడు వాళ్ళు ఇద్దరికైనా చేసేది ఉండే కింద ఉన్నట, వాళ్ళు ఆ టైంలో కింద ఉన్నానంట. వీళ్ళంతా నాటకం ఆడి వీళ్ళంతా ఆయన ఈమె మెసేజ్ పెట్టాక అంత నాటకం ఆడి వీళ్ళు. ఆయన ఎందుకు చెప్పలే, సెకండ్లో చెప్తే ఉరువట్టుకోకపోతే. ఇప్పుడు ఈ విషయాలన్నీ కూడా మీకు ఎలా తెలిసాయి? మీకు ఎప్పుడు చెప్పలేదన్నారు కదా. మాకు వల్ల ఫోన్లో ఉన్నాయి, ఫోన్లో ఉంటే మేము అట్లా నాకు నేను అది అంటున్నా. అప్పుడే ఆమెకు వాళ్ళ డాడీకి వాళ్ళ మమ్మీకి ఫోన్ చేసాడు, నేను ఇట్లా మెసేజ్ పెట్టింది మా భార్య అని అన్నడుతుండే అని. వాళ్ళు చేయలేదు ఎందుకు, ఆల్రెడీ నా చంపేసి కుక్కడిపల్లి పోయినట్టు వీళ్ళు. మెసేజ్ అంత చేసేసి కుక్కడిపల్లి వచ్చిన 2 గంటలకు 3 గంటలకు వచ్చినట్టు ఆయన. అలా అంత అయిపోయింది. మా అల్లుడు, వాళ్ళ తండ్రి, వాళ్ళ అమ్మ, వాళ్ళ చెల్లె, ఈ నలుగురు కలిసి చంపేసి వెళ్ళిపోయిన ఆయన. ఈయన మెసేజ్ పెట్టగానే ఇంట్లో ఉన్నాడు, ఆయన బయట ఉన్నాడు ఎక్కడది ఆయన.
అది ఆయన పరిస్థితి. అంటే మీరు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చారు కదా, మరి పోలీసులు ఏమంటున్నారు? పోలీసులు ఏమన్నారు, ఒకటే మాట్లాడినాడు వాళ్ళు, మీరు కంప్లైంట్ రాసుకున్నాము, మేము వెరిఫై చేస్తున్నాం అదే అంటూ వెరిఫై చేస్తున్నాం అని మా ఆ ప్లాన్ తెచ్చి మా అల్లుని తెచ్చి జైలు వేసారు, లాకప్లు వేసారు. తండ్రిని చెల్లెని వేయలే. ఏమని అంటుంటే వాళ్ళు 75-65 ఏళ్ళు ఉన్నారు, మేము ఇప్పుడు చేయము, అలా లాకప్లు వేయము అన్నాను. షుగర్ ఉంది, బీపీ ఉందని. అంత్యక్రియలు ఇక్కడ జరిపారు అంటున్నారు. అంత్యక్రియలు అంటే వాళ్ళు ఏమంటలేదు, సపోర్ట్ చేసలేరు. వాళ్ళు పోస్ట్ మార్టం కాడికి గాంధీ ఆసుపత్రికి రాలే, బంధువులు అవ్వడాలి. వాళ్ళు సరే నా బంధువులు రాకుంటే నేనేం తిన్నాను, నా కన్న కూతురు నా ఇంటి కూడా చేసుకుని తెచ్చుకున్నాను. ఇప్పుడు అమ్మాయికి ఒక బాబు ఉన్నాడండి. ఒక అమ్మాయికి ఒక బాబు ఉన్నాడు. ఆ బాబుకు నేనే మెచ్చుకుంటా, నేనే చూసుకుంటా అంతా 18 ఏళ్ళ దాకా. ఆమె ఆస్తి ముందు ఆమె సొమ్ములేమున్నాయి, నాకు న్యాయం పరంగా నాకు ఉపయోగపడాలి. అవన్నీ అన్నీ బాబు పేరు మీద, నా పేరు మీద వద్దు, ఆ బాబు పేరు మీదే చేసేస్తా అంతా. ఇప్పుడు బాబు ఎక్కడ ఉన్నారు, ఎవరి దగ్గర ఉన్నారు? బాబు మా ఇంట్లోనే ఉన్నారు, మా ఇంట్లో హాస్పిటల్లో ఉన్నాడు, మా ఇంట్లో కుక్క కరిచింది అలా. ఓకే, అంటే ప్రెసెంట్ బాబు సిచ్యువేషన్ కూడా క్రిటికల్గా ఉంది. కాలు కరిచిందండి అట్లా. అంటే మామూలుగా మీ అమ్మాయి కాకుండా మీ అల్లుడు ఎప్పుడైనా మీకు ఫోన్ చేసి మాట్లాడతాడా దేని గురించైనా? అది మాట్లాడితే ఏమమ్మా బాగున్నావా, చేసినావా, తిన్నావా, చేసినావా కదే అంటాడు. అంతే, బాగున్నావా, మంచిగా సరే నేను అంతే మాట్లాడుతూ, ఇంకేం మాట్లాడాను నేను ఆయనతో. మా బిడ్డ కూడా అంతే, డాడీ మంచిగా ఉండాలి, బీపీ కోళ్ళు వేసుకున్నావా, అది వేసుకున్నావా, మంచిగా అనుకో, ఏం టెన్షన్ పడకంటుండే. ఆమె టెన్షన్ నాకు చెప్పలే, నా టెన్షన్ ఆమె నీ ఇట్లా టెన్షన్ పడతాని ఆమె చెప్పలే నాకు. నా పరిస్థితి ఇట్లుందని, ఎందుకు మా డాడీకి ఇంకా ఏంది 56 ఏళ్ళు ఉంటాడు, ఇంకా టెన్షన్ పెట్టాలని ఆమెకు మనసులో పెట్టుకుందామా అట్లా. రైట్ సార్, మరి ఇప్పుడు అసలు మీరు ఏం చేద్దాం అనుకుంటున్నారు, ఏం డిమాండ్ చేద్దాం అనుకుంటున్నారు? ఏం లేదు సార్, నాకు నేను పెట్టిన కట్నం, నేను పెట్టిన పైసలు అన్నీ నాకు కావాలి. బస్ నా మన్మడు కావాలి, నా మన్మని నేనే చూసుకున్నా. మన్మని అన్ని పైసలు నా కూతురు ఎట్లా చదివిన నా మన్మని అట్లా చదువుతా. బస్ నాకేం కాదు, అంతా నేనే చూసుకున్నా. చదువుకుందండి మీ అమ్మాయి? మా అమ్మాయి బీ ఫారం చేసింది. తీసుకొచ్చిన సంబంధం కూడా దగ్గర సంబంధం అన్నారు. దగ్గర సంబంధం మా బావ వాళ్ళ తమ్ముని కొడుకే, సొంతం. అట్లా ఇట్లా మీ ఫ్యామిలీకి సంబంధించిన పెద్దవాళ్ళు వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళలో ఎప్పుడైనా ఇలాంటి బయటికి రావడం కానీ గొడవలు జరగడం కానీ? ఎప్పుడు ఏం కాలేదు సార్, ఏం కాలే. ఆమె అయి ఉండొచ్చు అని ఎవరు చెప్పుకోలే. అమ్మ లోపల అయిండొచ్చు, చెప్పుకుంటే మా డాడీ ఇట్లున్నాడు మళ్ళీ చెప్పుకుంటే మా ఇజ్జత్ పోతుంది. దగ్గర చుట్టాము, నేను ఆయన ఇష్టపడి చేసుకున్నా. నలుగురిని ఏమంటారు అప్పుడు, నేనే అంటా, నువ్వు ఇష్టపడి చేసుకున్నావు, ఎందుకు చేసుకున్నావు నేనే అంటావు అని అమ్మ లోపల కుమిలిపోయిందమ్మ. అట్లా అంతే. ఆమెకు ఒక్కటే స్నేహం కాదు నాకు, ఆ పిల్లగాడిని నేనే ఉంచుకుంటా, అబ్బాయిని నా మన్మని నేనే ఉంచుకుంటా. ఆస్తి ఏమున్నా 70 తులాల బంగారం, 2 కిలోల ఎండి, 10 లక్షలు, మళ్ళీ ఇంకోళ్ళ దగ్గర మా చుట్టాల దగ్గర 15 లక్షలు తీసుకున్నట్ట. అవి నాకు కావాలి, బస్ ఇచ్చేసి. నాకేమొద్దు, నాకు డబ్బులు వద్దు, నా మన్మన్ పేరు మీద మొత్తం, నా పేరు మీద మన్మన్ పేరు మీద చేసేస్తా, నాకేమొద్దు. అట్లా మదర్తో మాట్లాడతాం. అమ్మ, ఎప్పుడైనా మీ అమ్మాయి మీకు ఫోన్ చేసి గొడవల గురించి కానీ, ఇక్కడ నన్ను ఇంట్లో ఇలా చూస్తున్నారు, నన్ను కొడుతున్నారమ్మా, డబ్బులు అడుగుతున్నారు నన్ను, ఇవన్నీ ఎప్పుడైనా మీకు పర్సనల్గా షేర్ చేసుకుందా? ఎప్పుడు చెప్పలేదు. ఒక్కసారి ఆమె ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు చెప్పింది,